ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. నువ్వు వెళ్ళి అత్తయ్యని పిలుచుకుని రావడానికి మేమేమి ఈ ఇంటికి వచ్చిన గెస్ట్లం కాదు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లే స్వేచ్ఛ నా భర్తకుంది. అర్థమైందా? రాయేష్, ప్లీజ్ దయచేసి ఆగండి. ఎందుకు మీరు కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు వెళ్ళినా సరే అత్తయ్య గారు మీతో మాట్లాడరు. ఎందుకు మాట్లాడదు? అమ్మ నాతో మాట్లాడకపోవడం ఏంటి? అసలు అమ్మ నాతో ఎందుకు మాట్లాడదో నేను చూస్తాను. నేను వెళ్ళి మాట్లాడి అమ్మని రూమ్లో నుంచి బయటికి ఖచ్చితంగా తీసుకొస్తాను. చూస్తూ ఉండండి. ప్లీజ్ మరిది గారు, తొందరపడకండి మరిది గారు. నా మాట వినండి. నేను చెప్తుంది మీకోసమే. పొరపాటున అత్తయ్య గారు మిమ్మల్ని ఏమైనా అంటే ఆ తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. అది చూస్తూ మేము తట్టుకోలేం మరిది గారు. అందుకే ఆపుతున్నాను తప్ప వేరే ఏ ఉద్దేశమూ లేదు. రే యష్, ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా మాట్లాడతావేంట్రా? ప్లీజ్ ఇంకా ఆపుతారా మీరు? యష్ చూసుకుంటాడని చెప్తున్నాడు కదా, మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు? తేజ తప్పుకోండి. నువ్వు రాయేష్. అన్నయ్య తప్పుకో. అమ్మా 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 అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అమ్మా మీరు ఎంత పిలిచినా అత్తయ్య గారు బయటికి రారు మరిది గారు. అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. దయచేసి వెళ్ళిపోండ్రా. అమ్మని బాధ పెట్టకండ్రా. అమ్మని కలవాలి, మాట్లాడాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. అమ్మా, నేను యష్నమ్మా. డోర్ తీయమ్మా. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా వీళ్ళు వెళ్ళలేదా? నా మీద కోపం మీ అబ్బాయి మీద చూపించకండి. మీకు దండం పెడతాను. దయచేసి బయటికి రండి అత్తయ్య, ప్లీజ్. నాకు మళ్ళీ మీ మొహాలు చూపించొద్దు. దయచేసి వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. అమ్మా, నేను అబద్ధమే చెప్పి వెళ్ళాను, నిజమే. కానీ నన్ను క్షమించమ్మా. నిన్ను హర్ట్ చేయాలని అస్సలు అనుకోలేదు. నాన్నని పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలని వెళ్ళాను. కానీ సింధుని ఈ ఇంట్లో ఉండడానికి నువ్వు ఒప్పుకుంటేనే పిల్లల్ని నాన్నని ఇక్కడికి పంపిస్తానని భాగ్యం చెప్పింది. అందుకే నా మాట నువ్వు కాదనవనే నమ్మకంతో, నేను చెప్తే నువ్వు ఒప్పుకుంటావన్న భరోసాతోనే సింధుని నేను తీసుకొచ్చానమ్మా. దయచేసి డోర్ తీయమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. చంద్ర గురించి పిల్లల గురించి చెప్పినంత మాత్రాన మిమ్మల్ని సింధు యష్లని ఒప్పుకుంటాననుకున్నారా? చచ్చినా ఒప్పుకోను. అసలు నా కొడుకు కొడలు ఎలా ఉంటారో నాకు తెలీదా? అమ్మా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తలుపు తీయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అమ్మా అమ్మా, నీ కొడుకు ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినమ్మా. దయచేసి డోర్ తీయమ్మా, ప్లీజ్ అమ్మా. నేను డోర్ తీయను రా అసలా. నువ్వు నా కొడుకువే కాదురా.
దాన్ని నా కోడలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదు అసలు. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి తలుపు తీయండి. మీ అబ్బాయి చెప్పేది వినండి. ఆ తర్వాత మీ నిర్ణయం ఎలా ఉన్నా నేనేం ఫీల్ అవ్వను. దయచేసి తలుపు తీయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఏయ్, ఎవరే నీకు అత్తయ్యా? ఇంకొకసారి నన్ను అలా పిలిస్తే నీ నాలుక కోసి పారేస్తాను అసలు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? సారీ చెప్పాను కదమ్మా. అయినా ఎందుకింత కఠినంగా ఉన్నావు? అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, దయచేసి బయటికి రమ్మా, ప్లీజ్ అమ్మా. రే, అసలు నువ్వు నా కొడుకువే కాదు అని చెప్తుంటే నన్ను బయటికి రమ్మంటావేంట్రా? దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళండి. నిజంగా నేను నీ కొడుకుని కాదమ్మా? నిజంగానే నువ్వు నా కొడుకువి కాదు. నా కొడుకు ఎలా ఉంటాడో నాకు తెలుసు. వాడి మనస్తత్వం ఏంటో కూడా తెలుసు. నువ్వు అసలు నా కొడుకువే కాదు. నాకు అసలు నీలాంటి కొడుకే లేడు. అమ్మా, ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకమ్మా. నేను తట్టుకోలేనమ్మా, నేను తట్టుకోలేను. రే, అమ్మా 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 అమ్మా. రే, ఎవరనికమ్మా? బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? అది కాదమ్మా నేను చెప్పేది. వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా, వద్దమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. అయ్యో అత్తయ్య, రే, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. రేయ్, మీరు వెళ్ళకపోతే నీ ఇదే రూమ్ లో ఊరేసుకుని చేస్తాను. మీరు వెళ్ళకపోతే నీ ఇదే రూమ్ లో ఊరేసుకుని చేస్తాను. వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండిరా. ఏమైంది అమ్మకి? అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. మరిది గారు, ఇంక చాలు, దయచేసి ఆపండి. దయచేసి ఆపండి, మీకు దండం పెడతాను. ఒరే, మీరొస్తే అమ్మ తట్టుకోలేదని చెప్పినా వినకుండా అమ్మని బాధ పెట్టారు. అమ్మని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండిరా.
రాయేష్ రా. బాధపడకండి మరిది గారు. ఇలా జరుగుతుందని తెలిసే మిమ్మల్ని ఇక్కడికి రావద్దు అని చెప్పాను. వచ్చి మరి అత్తయ్యని మానసికంగా ఇబ్బంది పెట్టారు. మీ వల్ల అత్తయ్య ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి? మధు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి జరగకూడనివన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను కాదు సింధు, నువ్వు. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చావో ఆ రోజు నుంచి ఈ ఇంట్లో మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. అత్తయ్య ఇలా అయిపోవటానికి కారణం నువ్వు కదా. నువ్వు నాటకమాడి అంత గొడవ చేసి మావయ్యని దూరం చేసావు కాబట్టే అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. చేసిందంతా చేసి మళ్ళీ తిరిగి నన్నంటున్నావా? ఏయ్, అత్తయ్య పరిస్థితికి ఎవరు కారణమో ఇక్కడే తేలుస్తాను. నేనిప్పుడే అత్తయ్య దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. ఏ సింధు ఆగు. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? అత్తయ్య గారిని ఇంకా బాధ పెట్టద్దు. నువ్విక్కడి నుంచి కొంచెం కూడా కదలటానికి వెళ్ళలేదు. ఏయ్, నన్ను వెళ్ళొద్దు అని చెప్పడానికి నువ్వెవరితివే? జరగ. ఏంట్రా ఇది? మా మీద రౌడీజం చేయడానికా ఈ సింధుని ఇక్కడ తీసుకొచ్చావు? ఈ సింధుకి మధు అంటే మొదటి నుంచి పడదని నీకు తెలిసినా సరే నువ్వు ఈ సింధునే సపోర్ట్ చేస్తున్నావు. ఇంట్లో ఇంత గొడవ జరుగుతున్నా మళ్ళీ సింధుని ఇంటి కోడలుగా ఇక్కడ ఉంచాలని, అందుకు అమ్మను ఒప్పించాలనే కదరా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎందుకు ఈ తప్పుడు మనిషిని వెనకేసుకొస్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు యష్. ఏ తేజ, ఎక్కువ మాట్లాడుకో. తప్పుడు మనిషిని నీ పక్కన పెట్టుకుని నన్ను తప్పు పడితే అస్సలు ఊరుకోను. నీ పెళ్ళాం ఎలాంటిదో నీకు తెలుసా? సింధు ప్లీజ్ వద్దు, ఇంకా ఆపు. ఇక్కడ ఏ గొడవ చేయనని నాకు మాట ఇచ్చావు కదా. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు సింధు. ఇంకా నీ వల్ల జరిగింది చాలు. మళ్ళీ మళ్ళీ నీ వల్ల ఈ ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. వదినా, సింధు తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. క్షమించు. అయ్యో భర్తి గారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను ఎంత చేసినా ఏం మాట్లాడినా అది ఈ కుటుంబ సంతోషం కోసమే భర్తి గారు. దయచేసి ఆ విషయం ఇంతటితో వదిలేయండి. అమ్మ నా మీద ఇంత సీరియస్గా ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. మావయ్య గారు మీరు లేకపోవటం వల్ల అత్తయ్య చాలా డిస్టర్బ్ అయిపోయింది మరిది గారు. అత్తయ్యని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఈ టైంలో మీరొచ్చి అత్తయ్య మనసుని ఇంకా కృంగ తీశారు. ఇప్పుడు అత్తయ్య ఏమైనా చేసుకుంటే దానికి కారణం మాత్రం మీరే అవుతారు.
ఆలోచించుకోండి. వీళ్ళని వీళ్ళని రే తేజ, వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? వెళ్ళిపోమ్మని చెప్పు. నాకున్న పిచ్చికి నేను వీళ్ళని చంపేస్తాను. వెళ్ళిపోమ్మని చెప్పు. వెళ్ళిపోమ్మను. అమ్మా నిజంగా మా అమ్మ సింధుని నాతో పాటు మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకపోతే నేను ఆ ఇంట్లో ఉండను. సింధుతో పాటు తిరిగి వచ్చేసి ఇక్కడే మీతో పాటు ఉండిపోతాను. సరే వదిన, ఇంకా ఇక్కడే ఉండి అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి. యష్, తొందరపడక యష్, మనం వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. అత్తయ్య కోపం తగ్గాక ఆవిడ తప్పకుండా నీతో మాట్లాడతారు. నా మాట విను యష్. కోపం ఏదైనా ఉంటే అది నా మీద ఉంటుంది, కానీ నీ మీద అత్తయ్యకి అస్సలు కోపం ఉండదు యష్. దయచేసి నా మాట విను, మనం ఇక్కడే ఉందాం. లేదు సింధు, మా అమ్మ మాటలు విన్నావు కదా. అసలు నేను తన కొడుకునే కాదంట. నా మొహం చూస్తేనే అసహ్యం వేస్తుందంట. యష్, అమ్మ డైరెక్ట్గా వచ్చి నన్ను తిట్టినా కొట్టినా సరే నేనింత బాధపడేవాడిని కాదు సింధు. అమ్మకు అబద్ధం చెప్పి వెళ్ళినందుకు నన్ను కోపడుతుందనుకున్నాను, కానీ నా మొహం కూడా చూడనంత కోపం అమ్మకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఎంత కోపం ఉన్నా అమ్మ నా విషయంలో ఇలా ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడే కొత్తగా బిహేవ్ చేస్తుంది, అందుకే బాధపడుతున్నాను. అవును యష్, నువ్వన్నది నిజమే. నాకు అదే డౌట్గా ఉంది. అత్తయ్య కోపం అంతా నా మీద. నా మొహం చూడనని, నాతో మాట్లాడనని అంటే ఓ అర్థం ఉంది. కానీ అత్తయ్య నీతో మాట్లాడకుండా అస్సలు ఉండరు. అలాంటిది నువ్వు తన కొడుకువే కాదు అనడం, కనీసం ఆ రూంలోంచి బయటకి కూడా రాకపోవడం, ఇదంతా చూస్తుంటే ఆ ఇంట్లో ఏదో తేడాగా జరుగుతుందని అనిపిస్తోంది. మీ వదిన మీదే నా అనుమానమంతా. వెళ్దాం పద. అత్తయ్య గారు, అత్తయ్య, నువ్వెందుకు వచ్చావే?
బయటికి పో, నా దగ్గరికి రావద్దు, మర్యాదగా బయటికి పో. ఏమైందత్తయ్య? ఎందుకు ఇలా భయపడుతున్నారు? మీ అబ్బాయి మిమ్మల్ని చూడాలని వస్తే నువ్వు నా కొడుకువే కాదని చెప్పి పంపించేశారు. ఇప్పుడు నన్ను చూసి కూడా ఇలా భయపడుతున్నారు. అసలు ఏమైంది మీకు? వచ్చింది యశ్ అని నాకు కూడా తెలుసే. తెలిసి కూడా ఎందుకు? మరిది గారి ముఖం కూడా చూడటం ఇష్టం లేదు అని చెప్పారు. పాపం మరిది గారు ఎంత బాధపడుతూ వెళ్ళిపోయారో తెలుసా అత్తయ్య? ఏం చెయ్యమంటావే? నీ వల్ల నేను ఏం చేస్తున్నానో, అసలు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు అసలు. నా కొడుకుని నా కొడుకు కాదు అని అరిచి మరీ నేనే వెళ్ళగొట్టాను. అమ్మా, నేనమ్మా యష్ని అని వాడు అంటున్నా. అసలు నాకు కొడుకే లేడు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాణ్ణి పంపించేశాను. మీరు ఇలా కొట్టుకుంటే మళ్ళీ మీకు తలనొప్పి వస్తుంది. వెళ్ళవే, అసలు ఇక్కడ నుంచి వెళ్ళు. సరే లేవండి, ముందు మీరు లేవండి. భోజనం చేసి టాబ్లెట్ వేసుకుంటే సర్దుకుంటుంది. లేవండి లేవండి. ఏయ్, నేను రానే. నీ ముష్టి భోజనం నాకేం వద్దు. ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. నువ్వు నా కళ్ళ ముందుంటే నాకు నరకంలో ఉన్నట్టు ఉంటుంది. పోవే, పో. అత్తయ్య, మీరు నన్ను తిట్టినా సరే కొట్టినా సరే మీకు భోజనం పెట్టి టాబ్లెట్ వేయకుండా నేనైతే వెళ్ళను. ఎందుకే నా ప్రాణం ఇలా తోడేస్తున్నావు? అత్తయ్య, టైంకి మీరు టాబ్లెట్ వేసుకోకపోతే చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పారు. దయచేసి నా మాట వినండి అత్తయ్య. ఏంటి? నాకేమైనా పిచ్చి పట్టిందనుకుంటున్నావా? గంటకి టాబ్లెట్స్ వేసుకోవటానికి? అత్తయ్య, మీరు టాబ్లెట్ వేసుకోకపోవటం వల్లే మీ తల తిరిగి మీ అబ్బాయిని సరిగా గుర్తుపట్టలేక వెళ్ళగొట్టేశారు. అది మీకు అర్థం కావడం లేదు. నిజమత్తయ్య, నా మాట విని భోజనం చేసి టాబ్లెట్ వేసుకోండి ప్లీజ్. నిజంగానే నా మానసిక పరిస్థితి బాగాలేదా? నిజం అత్తయ్య, మీరు నమ్మట్లేదు కదా? సరే అత్తయ్య, ఇప్పుడే మీ ముందు ప్రూవ్ చేయనా? చెయ్యి చూస్తాను అసలు. అంటే ఈ బెడ్షీట్ ఏ కలర్లో ఉంది చెప్పండి అత్తయ్య. అది బ్లూ కలర్ కదా? అయ్యో అత్తయ్య, నేను అనుకున్నట్టే అయ్యింది. మీకిలా అవుతుందని డాక్టర్ చెప్తూనే ఉన్నారు. నేనే పట్టించుకోలేదు. పాపిస్తుదాన్ని. మా ఆయనకి ఇప్పుడు నేనేమని సమాధానం చెప్పాలి? ఎందుకు అలా ఏడ్చి చేస్తున్నావు? విషయం ఏంటో చెప్పి చావే. అయ్యో అత్తయ్య, నా నోటితోనే నేను ఎలా చెప్పగలను? నేను అసలు ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది మధు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది తేజ. ఆ అత్తయ్యకి పూర్తిగా చూపు మందగించింది. ఆ అత్తయ్య గారు ఈ బెడ్షీట్ ని బ్లూ కలర్ అంటున్నారు. ఈ బెడ్షీట్ ఉంది రెడ్ కలర్ లో కదా తేజ. పిచ్చిగా మాట్లాడకే. ఈ బెడ్షీట్ రంగు రెడ్ కలర్ ఏంటే? ఇది బ్లూ కలరే కదా? రే తేజ, నువ్వైనా చెప్పరా? ఇది బ్లూ ఏంటమ్మా? ఈ బెడ్షీట్ కలర్ రెడ్డే కదమ్మా? నిజంగా ఈ బెడ్షీట్ కలర్ బ్లూయే కదరా? అమ్మా, నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నువ్వు ఈ టాబ్లెట్ వేసుకోవడం ఆపేస్తే నీకు అన్ని ఇలాగే కనిపిస్తాయి. అయినా నువ్వు నా మాట వినడం లేదు. ఏమోరా,
నాకేమవుతుందో నాకే అర్థం కావడం లేదు అసలు. మీ తమ్ముడు సింధు వస్తే నిర్దాక్షిణ్యంగా వాళ్ళని వెళ్ళగొట్టేశాను. ఎందుకత్తయ్య బాధపడతారు? ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మరిది గారికి ఒకసారి కాల్ చేయండి. నిజంగానే కాల్ చేయనా? చేయండి అత్తయ్య, నా ఫోన్ నుంచి చేయండి. తీసుకోండి తీసుకోండి, చేయండి చేయండి. అక్కడ ఏం జరిగిందని బామ్మ నాన్న అడిగితే ఏం చెప్పాలి? జరిగింది చెప్దాం యష్, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ప్రాబ్లం పిల్లలతోనే. అందరం కలిసి ఆ ఇంట్లో మళ్ళీ ఉండబోతున్నామని తెగ ఆనందపడ్డారు. ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. యష్, ఏమైందిరా? ఇద్దరు తిరిగి వచ్చేసారేంటి? మాట్లాడరేంట్రా? ఎందుకు ఇద్దరు అలా ఉన్నారు? దానికన్నా ముందు మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఒకటుంది. బ్యాంకు లోన్ కంటే ఇంపార్టెంట్ పని ఏముంది మధు? మనం రావద్దు అని చెప్పినా మీ తమ్ముడు ఆ సింధుని తీసుకుని ఇక్కడికొచ్చాడు అంటే మళ్ళీ ఇక్కడికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు ఫోన్ చేసి రావద్దని యష్కి చెప్పావు కదా, ఇంకా వాడు రాళ్లే. యష్ రాకపోవచ్చు, కానీ ఆ సింధు వచ్చే అవకాశం ఉంది. తనకి ఇక్కడ ఏదో జరుగుతుందని డౌట్ వచ్చింది తేజ. ప్రతిసారి సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు కదా. అందుకే ముందు జాగ్రత్తగా మీ అమ్మకి కొంచెం డోస్ పెంచాలి. డోస్ పెంచితే డేంజర్ అని డాక్టర్ చెప్పారు కదా మధు. డాక్టర్ 100 చెప్తుంది తేజ. అవన్నీ మనం పట్టించుకుంటే రిస్క్లో పడతాం. నువ్వు కింగ్ అవ్వాలి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలి. మీ అమ్మ టోటల్గా మన కంట్రోల్లోకి రావాలి. అప్పుడే మనం అనుకున్నది చేయగలం. అర్థమైందా? ఓకే మధు, నువ్వు చెప్పినట్టే అమ్మకి డోస్ పెంచుతాను. నిజంగానే నువ్వు నా కొడుకువి కాదు. బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? అబ్బబ్బబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయి అనుకో. బయటికి వెళ్ళాలంటే ప్రాణం మీదకి వస్తుంది. ఈ తండ్రి కొడుకులేంటి ఏదో పోగొట్టుకున్న వాళ్లలాగా అంత దిగాలుగా ఆలోచిస్తున్నారు? ఆ దమయంతి గురించి వీళ్ళెంత ఆలోచించినా ప్రయోజనమే లేదు. అది మారదు, వీళ్ల బాధ పోదు. కొన్ని జీవితాలంతే. ఏంటో దాన్ని నా కోడలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదు అసలు. బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? సింధు, ఏమైందే నీకు? బయటేమో చంద్ర యశులు, ఇక్కడ రూములో ఏమో నువ్వు. ఇప్పుడు ఏం కొంపలు మునిగాయని మీరందరూ ఇలా డల్గా కూర్చుని ఆలోచిస్తున్నారు? అత్తయ్య గురించి ఆలోచిస్తున్నాను భాగ్యం. దాని గురించి ఆలోచించడం వేస్ట్. వదిలేయ్.
లేదు భాగ్యం, నాకెందుకో చాలా డౌట్గా ఉంది. హ? దేని గురించి ఎవరి గురించి? మధు గురించి, ఆ ఇంటి గురించి. ఎంత పెద్ద గొడవ జరిగినా, యష్ ఎంత పెద్ద తప్పు చేసినా అత్తయ్య యష్తో అయితే మాట్లాడకుండా ఉండదు. మేమక్కడికి వెళ్తే కనీసం రూమ్లో నుంచి బయటికి రాకుండా, మా ముఖం కూడా చూడకుండా అత్తయ్య యష్ని నా కొడుకువే కాదు నువ్వు అంటే నాకిప్పటికీ షాక్గానే ఉంది. నేనే వెళ్ళి డైరెక్ట్గా అత్తయ్యతో మాట్లాడతాను అంటే మాట్లాడడానికి వీల్లేదు అని ఆ మధు నన్ను వెళ్ళనివ్వకుండా ఆపి నాతో కావాలని గొడవ పెట్టుకుంది. అత్తయ్యని మధు ఏదో చేస్తుందని నాకు అనుమానంగా ఉంది భాగ్యం. లేదంటే అత్తయ్య అలా మాట్లాడదు. నీకంత అనుమానమే ఉంటే వేరే ఎవరినైనా పంపించి అక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా. ఇలా ఆలోచించి నీ మనసు ఎందుకే పాడు చేసుకుంటావు? నువ్వు చెప్పింది కరెక్టే భాగ్యం. వేరే పర్సన్ ద్వారానే ఆ ఇంట్లో మధు ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలి. ఏదో ఒకటి చేసి అత్తయ్య యష్తో మాట్లాడేలా చేయాలి. అసలు ఈ స్వాతి ఏమైంది? ఇప్పటి వరకు తన దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు. స్వాతికి విషయం చెప్పి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని నాకు చెప్పమని చెప్తాను. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? అసలు బయట ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నేను ఎప్పటికీ ఇక్కడే ఇలాగే ఉండిపోతే మధుని ఆపడం కష్టం అవుతుంది. మధు చేసే ఆకృత్యాలు బయట పెట్టాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి. ఈరోజు ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. అది నా ఫోన్ రింగ్టోనే. అంటే నా ఫోన్ ఇక్కడే ఎవరి దగ్గర ఉందన్నమాట. మధు ఇంతవరకు నన్ను చంపే ప్రయత్నం చేయలేదంటే నా ఫోన్ ఇంకా మధుకి దొరకలేదు. నా ఫోన్లో ఉన్న ఆ వీడియో ప్రూఫ్ ఎట్టి పరిస్థితుల్లో మధుకి అందకూడదు. ఊరికే అదే పనిగా ఫోన్ చేస్తున్నారు. అంటే నా ఫోన్ ఈ పని మనిషికి దొరికిందా? చా, మళ్ళీ కాల్ కట్ చేస్తుందేంటి? ఎందుకు ఇలా చేస్తుంది స్వాతి? సార్ నీకు భోజనం పెట్టమన్నారు. ఆ ఫోన్ నీకెక్కడిది? ఎక్కడిదంటావేంటి? ఈ ఫోన్ నాదే. ఇంత కాస్ట్లీ ఫోన్ నువ్వు కొన్నావా? అక్క అక్క, బయట ఊడుస్తుంటే ఈ ఫోన్ దొరికింది, ఒకసారి చూడు. నీ దగ్గర ఫోన్ లేదు కదక్కా, ఈ ఫోన్ వాడుకో. చూస్తుంటే చాలా కాస్ట్లీ ఫోన్లా ఉంది. ప్రాబ్లం ఏమి ఉండదంటావా? ఏం ప్రాబ్లం అవ్వదక్కా. కొన్ని రోజులు స్విచ్ ఆఫ్ చేసి ఉంచు. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకు. తర్వాత వాళ్ళే మర్చిపోతారు, సరేనా? సరే. నేను కొనలేదు. మా తమ్ముడు దుబాయ్ నుంచి తెచ్చి నాకిచ్చాడు. ఇదేంటి ఇన్నిసార్లు ఫోన్ కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు? ఎందుకు స్వాతి ఇలా చేస్తుంది? స్వాతి ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉందా? ఉంటే తర్వాత కాల్ చేస్తానని మెసేజ్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలా కాల్ కట్ చేస్తుంది? అది నా ఫోనే.
ఆ రింగ్ టోన్ బట్టి గుర్తుపట్టాను. ఇది భలే ఉందే. ఈ రింగ్ టోన్ ఇంకెవరికి ఉండకూడదా? మర్యాదగా నిజం చెప్పు, ఆ ఫోన్ నీకు దొరికింది కదా? ఇదిగో, సార్ నీకు అన్నం పెట్టమని పంపించారు, అందుకే వచ్చా. నువ్వేంటి ఫోన్ దొరికిందా అని అదేదో మాట్లాడుతున్నావు? ఈ ఫోన్ మా తమ్ముడు దుబాయ్ నుంచి కొనుక్కొని తీసుకొచ్చాడు, నీకు అర్థమవుతుందా? నువ్విప్పుడు చెప్పలేదంటే ఈ ఫోన్ నువ్వు దొంగతనం చేసావని వాళ్ళకి చెప్పేస్తాను. నిజంగా ఈ అమ్మాయి ఫోన్ దొరికిందని చెప్పేస్తే సార్ దగ్గర నేను దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కొంచెం టైం ఇవ్వండి, అంతా సెట్ అవుతుంది. నేను మీ గురించి ఈ రోజు కూడా మాట్లాడాను. అత్తయ్య నా మీద కోప్పడ్డారు కూడా. అయినా సరే నన్ను తిట్టినా అరిచినా మళ్ళీ రేపు కూడా మీ గురించే మాట్లాడతాను. మెల్లిగా మీ అమ్మ అర్థం చేసుకుంటారు. అత్తయ్య మాత్రం ఎన్ని రోజులని మీతో మాట్లాడకుండా ఉంటారు చెప్పండి? మీరు బాధపడి కంగారు పడి ఇక్కడికి మాత్రం దయచేసి రాకండి. అత్తయ్యని ఒప్పించి నేనే మీకు కాల్ చేస్తాను, అప్పుడు వద్దరు కాని. మీ అమ్మ గురించి ఆలోచిస్తూ మీరు బాధపడకండి మరిది గారు. అక్కడ మీ పిల్లలతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నన్ను నమ్మండి మరిది గారు, అంతా నేను చూసుకుంటాను కదా. సరే వదినా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంతకీ ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రాజెక్ట్ పనులన్నీ బాగానే మూవ్ అవుతున్నాయి మరిది గారు. మనం అనుకున్న రీచ్ వస్తుంది. కంపెనీ జాగ్రత్త వదినా, ఉంటాను. అలాగే మరిది గారు, ఉంటాను. పిల్లలు నా గురించి వాళ్ళు భోంచేయకుండా ఉన్నారు. నాకు ఆకలిగా ఉంది, అందరం కలిసి భోంచేద్దాం, త్వరగా రండి. అబ్బబ్బబ్బా, ఏంట్రా నీ గోల? ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఫుల్గా ఆకలిగా ఉంది భాగ్యం. ఇందాక సింధు పిల్లలు వచ్చి అడిగితే నాకు ఆకలిగా లేదు, తినబుద్ధి కావడం లేదని అన్నావంట కదరా. మరి ఇప్పుడేంటి క్లాస్తో కంచాన్ని కొడుతూ కేకలు వేస్తున్నావు? నాకు అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది, అందుకే తినాలని వచ్చాను నాన్న. రిషి, శశి, సారీ నాన్న. సారీ ఎందుకు నాన్న? మిమ్మల్ని ఆకలితో ఉంచాను కదా, అందుకు. మాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. కలిసి తిందా ఉన్నారు కదా, రండి భోంచేద్దాం. ఇలా మీతో కలిసి ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. నానమ్మ దగ్గరకు వెళ్ళొచ్చినప్పటి నుంచి మీరు మాతో హ్యాపీగా లేరు, ఎప్పుడు డల్గానే ఉంటున్నారు అసలు. మీరు నవ్వుతూ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటారో తెలుసా? అలాగా, ఓకే. నేను ఇక నుంచి మీరు కోరుకున్నట్టుగా హ్యాపీగానే ఉంటాను, సరేనా? డల్గా అస్సలు ఉండను. ప్రామిస్? ప్రామిస్. అయితే మీరే మాకు భోజనం తినిపించాలి. సరే.
ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు రేష్. ఒరే మనవడా, నాకు ఆకలిగా ఉంది, నాకు కూడా ఒక ముద్ద పెట్టు. ఆ? ఆ, అమ్మా. రేష్, నీ పిల్లలకు బామ్మకేనా? నాకు తినిపించవా? నేను నీ తండ్రిని కదరా. రండన్నా. ఆ. నాన్న అమ్మకి కూడా తినిపించు. రాసిందు కూర్చో. యష్ ఇంత హ్యాపీగా ఉన్నాడంటే ఆ మధు అత్తయ్యని కలవాలన్న ఆలోచన యష్కి రాకుండా ఏదో మాయ చేసిందన్నమాట. అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది తెలియటం లేదు అసలు. ఏదో తప్పు జరుగుతుందని నా అంతరాత్మ చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ఆస్తి పేపర్స్, యష్ షేర్ పేపర్స్ ఆ మధు దగ్గర ఉండటం మంచిది కాదు. ఈ రోజంటే ఎలాగోలాగా సంతకం చేయకుండా తప్పించుకున్నాను. కానీ రేపు మళ్ళీ వచ్చి సంతకం పెట్టమంటే అప్పుడేం చేయాలి? దాని సంగతి తేల్చే వరకు ఆ బ్యాంక్ లోన్ రాకుండా ఆపాలి. దాని దగ్గరున్న ఆస్తి పేపర్స్ ఎలాగోలాగా ఎత్తుకొచ్చేయాలి. ఈ ఆస్తి పేపర్లో దొంగ మొహం ఎక్కడ పెట్టి చచ్చింటుంది? ఏ పేపర్లే ఇప్పుడు చెప్తాను నీ సంగతి. ఇక ప్రాజెక్ట్ ఎలా చేస్తావో నేను చూస్తాను. ఇంకో 2 రోజుల్లో అత్తయ్య మావయ్య వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కదా. అవును, అయితే మావయ్యని ఒప్పించి అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తే మావయ్యని చూసైనా అత్తయ్య మళ్ళీ మామూలు స్థితికి వచ్చే ఛాన్స్ ఉంది.
నీ మీద మీ అమ్మకున్న కోపం కూడా తగ్గిపోతుంది. ఏమంటావ్? నువ్వు చెప్పింది నిజమే సింధు. నాన్న అమ్మ కలిస్తే అమ్మ హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. మా అమ్మ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇదే విషయం మావయ్యకి నేను చాలాసార్లు చెప్పాను యష్. నా వల్ల మీరు అత్తయ్య దూరంగా ఉండడం మంచిది కాదు అని. అయినా మావయ్య వినడం లేదు. మనిద్దరం కలిసి ఉండాలని మావయ్య అత్తయ్యకి దూరంగా ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు నేను కలిసి అత్తయ్యని మావయ్యని మళ్ళీ ఒకటి చేయాలి. ఏం చెప్పైనా సరే మావయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అత్తయ్యతో కలపాలి. కరెక్టే సింధు. పెళ్లి రోజు అనేది మా అమ్మ నాన్నలకి ఎంతో ప్రత్యేకం. ప్రతి సంవత్సరం వాళ్ళ మ్యారేజ్ డేని ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుంది. నాన్న వెళ్ళి అమ్మని రిక్వెస్ట్ చేస్తే అమ్మ ఖచ్చితంగా కాదందు. ముందు మనం మావయ్యని ఒప్పించాలి యష్. అమ్మ మీద నాన్న చాలా కోపంగా ఉన్నారు. ఎలా సింధు నాన్నను ఒప్పించడం? అదే యష్ నేను ఆలోచిస్తున్నాను. కానీ సింధు, ఒక విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటది? నాన్నని మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లే విషయం పొరపాటును కూడా భాగ్యంకి తెలియకూడదు. భాగ్యంకి చెప్పకుండా నాన్నని తీసుకెళ్ళాలి. భాగ్యంకి తెలిసిందనుకో కన్ఫామ్గా నాన్నని ఇక్కడి నుంచి పంపించదు. అది నిజమే. భాగ్యానికి తెలియకుండా మనం ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చు. అది కాదు ప్రాబ్లం. మావయ్యని ఎలా ఒప్పించాలనేదే మెయిన్ ప్రాబ్లం. నేను ఆలోచిస్తాను, నువ్వు ఆలోచించు. ఏదో ఒక ఐడియా ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే యష్. థ్యాంక్ యూ సింధు. దేనికి థ్యాంక్స్? మా అమ్మ నాన్నల్ని కలపడానికి పెళ్లి రోజని మంచి పాయింట్ చెప్పావు, అందుకు. తేజ, ఏంటి వెతుకుతున్నావు? కనపడట్లేదు మధు. ఏం కనిపించట్లేదు తేజ? అదే మధు, అమ్మిచ్చిన ఆస్తి పేపర్స్, తమ్ముడిచ్చిన షేర్ బాండ్స్ అవేవి కనిపించట్లేదు. వాటి కోసం వెతుకుతున్నాను. ఏంటి తేజ నువ్వనేది? ఆ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉంచమని నీకిస్తే ఇంత నెగ్లిజెన్స్ గా ఉంటావా? లేదు మధు, ఆ పేపర్స్ విషయంలో నేను చాలా కేర్ఫుల్ గానే ఉన్నాను. ఉంటే పేపర్స్ ఎందుకు మిస్ అవుతాయి? అసలు ఇంతకీ ఆ పేపర్స్ ఎక్కడ పెట్టావు? అయ్యో మధు, నేను ఈ రూమ్ లో సేఫ్ గా ఉంటుందని ఈ కబోర్డ్ లోనే పెట్టాను. ఈ కబోర్డ్ ఎవరైనా పెడతారా? బ్యాంక్ లో పెట్టొచ్చు కదా. అది మన రూమ్ లోకి ఎవరు వస్తారా అని చెప్పి ఇక్కడైతే సేఫ్ గా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడే పెట్టాను. సేఫ్ గా పెడితే ఏవి ఎక్కడ కనిపించట్లేదండి ఇప్పుడు. తేజ, నిజం చెప్పు, ఎక్కడ పెట్టావు? అదే అర్థం కావట్లేదు మధు. ఎక్కడ పెట్టి మర్చిపోయి ఉంటావు. బాగా వెతుకు. అలాగే వెతుకుతాను. రూమ్ అంతా వెతికినా ఆ పేపర్స్ కనిపించట్లేదు. అంటే నువ్వు రూమ్ లో పెట్టలేదు, ఇంకెక్కడ పెట్టావు? అయ్యో మధు, నేను ఇక్కడే పెట్టాను. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ కబోర్డ్ లోనే పెట్టాను. మరి కబోర్డ్ లో పెడితే కనిపించాలి కదా. అదే అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటావు? సరే, కూల్ కూల్. బాగా ఆలోచించు. హాలేమని పెట్టి మర్చిపోయావా? గుర్తులేదు మధు. ఇంకేం గుర్తుంటాయి నీకు? పేపర్స్ కూడా సరిగ్గా దాయలేవా? సరే పద, హాల్లోకి వెళ్ళి వెతుకుదాం. సరే. తేజ, నువ్వు చూడు, నేను చూస్తాను. అలాగే మధు.
ఎక్కడికన్నా వదిలేసావా? లేదు మధు, నేను మన రూమ్లోనే పెట్టాను. ఓ! కొత్తగా ఈ మతిమరుపు ఏంటి నీకు అసలు? సరే, ఒకసారి మీ అమ్మ రూమ్లో కూడా వెతకడం బెటర్ ఏమో. పద వెతుకుదాం. పద మధు, వెళ్ళి చూద్దాం. పద. పద. తేజ, మధు, ఏమైంది మధు? ఏ రూమ్లో కూడా ఏం లేవు తేజ. మరి ఎక్కడికి పోయినట్టు మధు? ఛా, బయట చూద్దాం పద. అలాగే. తిక్క కుదిరింది దీనికి. ఏమైనా గుర్తుకొచ్చిందా తేజ? లేదు మధు, నేను మన రూమ్లోనే పెట్టాను. ఎక్కడ పోయే తెలియట్లేదు. తేజ, తేజ, రే, నిన్నేరా పిలిచేది. తేజ, మీ అమ్మ ఎందుకు పిలుస్తుంది? నువ్వు వెళ్ళు. నేను ఇంకొకసారి మన రూమ్లో వెతికేసి వస్తాను. సరేనా? అలాగే మధు. అమ్మా, నువ్వు బయటికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు లోపలికి పదా. నీ ఆరోగ్యం అసలే బాగలేదు. కాదురా. పదమ్మా. తేజ, రే. ఏంటమ్మా, ఏంటి పిలిచావు? అదేరా, నువ్వు నీ పెళ్ళాం కలిసి దేనికోసం వెతుకుతున్నారు. ఏంట్రా అది? అదేనమ్మా, నువ్వు ఇచ్చిన ఆస్తి పేపర్స్, తమ్ముడిచ్చిన షేర్ బాండ్స్ ఎక్కడ కనిపించట్లేదు. వాటి కోసం వెతుకుతున్నామమ్మా. అయ్యో దేవుడా, అంత అశ్రద్ధగా ఉంటే ఎలారా?